అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు శుభవార్త అందుకుంటారు. మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు మీ జేబులో ఒక వెండి నాణ్యము మీ జేబులో ఉంచుకునే ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఎటువంటి నరదృష్టి మీకు తగలదు. లేదా వెండి నాణ్యం అందుబాటులో లేకపోయినట్లయితే 2 కరటముక్క కాయలను ఒక ఎర్టి బట్టలో చుట్టి మూట కట్టి మీరు మీ జేబులో ఉంచుకోండి. లేకపోతే దారంలో కూర్చి మెడలో ధరించండి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి హాని మీద ధరించదు. నెగిటివ్ ఎనర్జీ మీ నుండి తొలగిపోతుంది. ఈరోజు మీకు చూసినట్లయితే అహం మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి బలహీనత అనేది మీకు కాస్త ఉంటుంది. ఆహారం మరియు పానీయంపై నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు చాలా విషయాలు అయితే మెరుగుతాయి, కానీ కొన్ని విషయాలు వెనుకబడి ఉంటాయి. తీర్మానానికి సంబంధించి సహాయపడుతుంది. ఈరోజు మీకు కొంత విశ్రాంతి తీసుకోవడానికి శ్రద్ధ చూపాలి. భౌతిక రూపంలో అలసిపోతారు. మార్గదర్శకత్వం మరియు సహాయం ఊహించిన విధముగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది మరియు క్రమంగా నియంత్రించబడుతుంది. ఇబ్బందులు కూడా ముగుస్తాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా కాస్త నిర్ధారణ అవుతాయి. వివాదాలలో విజయం సాధించబడుతుంది. కొత్త రచనలు కూడా ప్రారంభమవుతాయి. మరియు స్నేహితులు మరియు మంచి సహాయం కూడా చేస్తారు. రోజు చివరిలో ఎక్కువగా ఖర్చు అనేది మీకు లభిస్తూ ఉంటుంది. నియంత్రించుకోవాలి. ఉద్యోగాల్లో నిలిచిపోయినటువంటి విషయాలు జరిగిపోతాయి. మీరు ప్రముఖులతో కలుస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. పోటీ సంబంధిత పరీక్షల్లో విద్యార్థులు అయితే మంచి ఫలితాలను పొందుతారు. చాలా పని క్రమ పద్ధతిలో చేయబడుతుంది. వివిధ పనిని నివారించే ధోరణిని హాని కలిగిస్తుంది. ప్రయత్నించండి మరియు సమయానికి పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఆశీర్వాదం కూడా ఈరోజు తలెత్తొచ్చు, కానీ సహనాన్ని ఉంచడం త్వరలో వ్యాపారాన్ని పరిష్కరించడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాలు జరిగిపోతాయి. సరైన ఆర్డర్లు మరియు కొత్త ఒప్పందం అనేది ఉండవచ్చు. మీ కృషి సమయానికి పూర్తవుతుంది. అదే సమయంలో ఉద్యోగులు కూడా ఈ పనులు పూర్తి చేస్తారు. అంకితభావం కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు మరియు వ్యక్తులు మంచి మార్పుల అవకాశాలను కూడా పొందవచ్చు. కుటుంబంతో పిక్నిక్ లేదా విందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వాతావరణం ప్రకారం మీరు నడుచుకోవాలి. ఆరోగ్యం పరంగా మంచిగా చూసుకోవాలి. యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పురోగతి సంభవిస్తుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా చాలా వరకు అయితే ఈరోజు మీకు బాగానే ఉంటుంది, కానీ ప్రతికూల ఆలోచనలు మాత్రం దూరంగా ఉంచండి. భవిష్యత్తు విషయాల గురించి మీకు ఈరోజు మంచిగానే నడుస్తుంది. సంతోషిస్తారు. మారుతున్న వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అయితే మంచిగానే ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 50 ఉంది. లక్కీ కలర్ అయితే టీల్. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు రామాలయాన్ని దర్శించండి. పేదలకు అన్నదానం, బట్టలను దానం చేయండి, లేదా ఏదైనా సహాయం చేయండి. మీకు మంచి జరుగుతుంది. లేదా చిన్న పిల్లలకు పాలతో చేసిన పదార్థాలను పంచిపెట్టుట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.